నా పేరు రమేష్ బాబు, కర్ణా రమేష్ బాబు, 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆదేశానుసారం మన పడమర చిన్నవంతుల సెంటర్, శాంతినగర్ చిన్నవంతుల సెంటర్ నందు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉత్తిత్తి పట్టాలు ఇచ్చి జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ఎలక్షన్కి ముందర చేసింది. ఇప్పుడు ప్రజలంతా కూడా ఎక్కువ మాకు అర్జీలు ఇస్తుంది ఏంటంటే, ఆ పట్టాలు ఇచ్చారు కానీ ఆ ఉత్తిత్తి స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పలే, మాకు ఎక్కడా చూపించాలని లబోదిబోమని అంటున్నారు. కానీ మేము ఈ అర్జీలు తీసుకునేది ఎందుకంటే, ఎక్కడ వాళ్ళకి ఏ స్థలం కేటాయించారు ఏంటి, ఆ ఫలానా ప్లాట్ నెంబర్ అని రాసి అది పంపించి గౌరవ గద్దె రామ్మోహన్ రావు ఈ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ స్థలం ఇచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.4 కింద 2,50,000 శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది నిరుపేద కుటుంబాలకి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న నందమూరి తారక రామారావు కానీ స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కూడు గుడ్డ నీరు అనే ముఖ్య నినాదం తెలుగుదేశం పార్టీది. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హులు ఏ ప్రభుత్వ స్థలం ఉన్నా కూడా చేసుకోవచ్చండి. ప్రస్తుతం మణుకూరులో కూడా మొన్న గద్దె రామ్మోహన్ రావు 65 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టాలు ఇవ్వడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేక లిటిగేషన్స్ పెట్టి మా పెన్షన్ని తీసివేశారు. అదేవిధంగా మేము పలానా పార్టీ, అందువల్ల మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం అని నంగనాచి కబుర్లు చెప్పారు. కానీ కులం చూశారు, మతం చూశారు, ప్రాంతం చూశారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఈ ప్రజా దర్బార్ని వినియోగపరుచుకుంటున్నారు. ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి అర్జీని ఫలానా టైంలో 25 రోజుల నుంచి 30 రోజుల లోపు కూడా సమస్యలు పరిష్కరించున్నారు. ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి అర్జీలలో వాళ్ళకి ఫోన్ నెంబర్లకి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లో ఫలానా సమస్య రిజిస్టర్ అయినానికి ఇచ్చిన అర్జీని ఇచ్చిన మెసేజ్ రావడం వల్ల ఆ సమస్య కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పి స్టేట్ కమిటీ నుంచి కూడా మెసేజ్ వస్తుందని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం.